స్వరమెత్తి బిగ్గరగా హల్లెలూయా 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 కౌగిటిలో హత్తుకొని నా చింతల పాపును కౌగిటిలో హత్తుకొని నా చింతల పాపును హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును యేసయ్యా చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును మరొకసారి చేపట్టి చేపట్టి నడుపోయానికి స్తోత్రం శిఖరముపై నిలుపును దేవా చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును హల్లెలూయా 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 హల్లెలూయా. We love you all. We worship you, Jesus. చేయి విడువడు దేవా ఎప్పుడు ఎన్నడు నన్ను విడనాడని దేవానికి స్తోత్రం. ఈ విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు సంగమంతా స్వరమెత్తి
హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి హృదయపూర్వకంగా నా దేవా. ఈరోజు మన ధ్యానాంశము ద గ్లోరీ, మహిమ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, మహిమ అనే ఈ అంశమును గురించి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 102వ కీర్తన 16వ వచనం 17వ వచనం. ఎలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. Psalm 102 verse 16 and 17. For the Lord shall build up Zion, he shall appear in his glory. He shall regard the prayer of the destitute and shall not despise their prayer. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా మహిమ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈ మహిమను గూర్చి దేవుని వాక్యం 102వ కీర్తనలో మనకు చెబుతున్నటువంటి మాట ఏమనగా, దేవుని బిడ్డలారా, గ్లోరీ బిల్డ్స్, మహిమ నిర్మించును. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని దేవుడు నిర్మిస్తాడు అనగా 102వ కీర్తన మొదటి 11 వచనాలు మనం చూద్దాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవి యొగ్గుము. నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరిచిపోవచ్చున్నాను. నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను, పాడైన స్థలములలోని పైడి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీదకే వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహము బలమును బట్టి బూడిదను ఆహారముగా పూజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డివలే నేను వాడిపోయి ఉన్నాను. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, అయ్యా నేను ఎలా ఉన్నాను ఒక్కసారి ఆలోచించేయి. అసలు నా పరిస్థితి ఎలా ఉంది? నా యొక్క మొర విను, నా ప్రార్థన విను. నా కష్ట దినాన్న నీ ముఖాన్ని నాకు మరుగు చేయొద్దు. నా ప్రార్థనకు త్వరపడి ఉత్తరమే. ఎందుకు అంటే, పొగ ఏ విధంగానైతే బయటకు వచ్చి అలా ఏరిపోతుందో, అలాగే నా దినాలు కూడా ఎలా ఉన్నాయంటే ఎగిరిపోతున్నాయి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయాయి.
దేవుని బిడ్డలారా, ఎండకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయింది. భోజనం చేయటకే నేను మరిచిపోతున్నాను. అసలు నేను భోజనం చేశానో లేదో అనేది నాకు అర్థం కావట్లేదు. ఇలా ఉంది నా పరిస్థితి అని దేవుడికి అన్ని కూడా చెప్పుకుంటున్నాడు. నా మూలుగల శబ్దం వల్ల నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయాయి. నా శరీరం ఏదైతే ఉందో అదేదంటే నా బోన్స్కి అట్లాగా అంటుకుపోయి ఏదో ఎముకలు గుడిలాగా నేనున్నాను. నేను అడవిలో గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలంలో పైడి కంటి వలె ఉన్నాను. ఒక గూడబాతు వలె, ఒక పైడి కంటి వలె నేను కనబడుతున్నాను. రాత్రి వేళ మెలకుగా ఉండి ఇంటి మీద ఎవరు లేకుండా ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా నా జీవితాన్ని గడుపుతున్నాను. దినవేళ నా శత్రువులు నన్ను గురించి మాట్లాడినప్పుడల్లా కూడా ఏదో రకంగా నన్ను నిందించాలనే చూస్తున్నారు. నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కడుపుకుని నేను నీళ్లు తాగుతుంటే నా కన్నీళ్ళు కూడా దాంట్లో పడుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు కొన్నిసార్లు వస్తాయి. కళ్ళ నీళ్ళు వచ్చి మామూలు నీళ్ళతో కూడా తాగేటప్పుడు కలిసిపోతూ ఉంటాయి. ఎలాగా నేను పారవేయబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. నా దినములు ఎలా ఉన్నాయంటే సాగిపోయిన నీడను పోలినటువంటివిగా ఉన్నాయి. గడ్డి వలె నేను వాడిపోయి ఉన్నాను. ఇది నా స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను నీకేం చేస్తున్నానంటే, అయ్యా నన్ను కట్టు, నన్ను నిర్మించు, నాకు సహాయం చేయి అని నేనేం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నాను, నీకు మొరపెడుతున్నాను. నీ సన్నిధిలో నేను విరిగిపోయాను, నలిగిపోయాను, ముక్క చెక్కలు అయిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను చేస్తున్నానంటే నేను ప్రార్థన చేస్తున్నాను. వి కెన్ సీ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ అవర్ బ్రోకన్నెస్. విరిగిపోయిన పరిస్థితుల్లో దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం చూడవచ్చు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 102వ కీర్తన 16వ వచనంలో, ఏలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. Psalm 102:16. For the Lord shall build up Zion, he shall appear in his glory. The Lord shall build up Zion. దేవుడు సియోనును ఆయన కట్టేవాడుగా ఉన్నాడు. ఆయన ఎందుకు కడతాడు అని అంటే రెండో విషయానికి వద్దాం. గ్లోరీ బిల్డ్స్ అస్ విత్ ఎ పర్పస్. దేవుని మహిమ మనలను ఒక ఉద్దేశముతో నిర్మించును. దేవుని మహిమ నిర్మించేది. మరి ఎందుకు నిర్మిస్తుంది అంటే ఉద్దేశముతో నిర్మించేదిగా ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 102వ కీర్తన 16వ వచనములో, ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. Psalm 102:16. For the Lord shall build up Zion, he shall appear in his glory. For the Lord shall build up Zion. యెహోవా ప్రభువు సియోనును కట్టును. దేవుడు తన మహిమతో ప్రత్యక్షమవును. ఎందుకు ఆయన తన మహిమతో ప్రత్యక్షమవుతున్నాడు అంటే కట్టుట కొరకే. ఎందుకు దేవుడు తన మహిమతో ప్రత్యక్షమయ్యాడు అంటే మానవులను నిర్మించుట కొరకే. దేవుడు ఎందుకు ఆయన మానవులను నిర్మిస్తున్నాడు అంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను ఆయన నిర్మిస్తున్నాడు. ఫర్ ఇజ్రాయెల్ దిస్ వాస్ ఎ ప్రామిస్ ఆఫ్ ఎ ఫిజికల్ అండ్ ఎ స్పిరిచువల్ రెస్టరేషన్. ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చేటటువంటి వాగ్దానం భౌతికపరమైన, ఆధ్యాత్మికమైన లేక ఆత్మీయమైన పునరుద్ధరణకు సూచనగా ఇది ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో నుండి బయటికి వచ్చిన తర్వాత, అంటే వాగ్దాన దేశం వచ్చిన తర్వాత, వారు మరలా దేవునికి లోబడని కారణం చేత బబులోను చెరలోనికి వారు కొనిపోబడ్డారు. బబులోను చెరలో ఇంచుమించు 70 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఇంచుమించు వాళ్ళు చెరలో ఉన్నారు.
దేవుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వారిని నిర్మించటానికి, 1 యెరూషలేము ప్రాకారములు కట్టుటకు, 2 యెరూషలేము దేవాలయమును కట్టుటకు. అందరూ జాగ్రత్త వినండి. యెరూషలేము ప్రాకారములు కూలిపోయి ఉన్నాయి. వాటిని కట్టడానికి దేవుడు నెహెమ్యాను వాడుకున్నాడు. ఎజ్రాను దేవుడు తిరిగి మరలా యెరూషలేము దేవాలయమును పునర్నిర్మించటానికి దేవుడు వారిని వాడుకున్నాడు. దీనికి సూచన ఏంటి? మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో శిష్యులతో యేసు ప్రభువారు అన్నారు, అసలు నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. వారేమన్నారంటే, అయ్యా నీవు ఏలియావని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ఏమో నీవు ప్రవక్తల్లో ఒకడవి అని అనుకుంటున్నారు, అలాగే మరికొంతమంది ఏమో నీవు యిర్మీయా అనుకుంటున్నారు, లేక బాప్తిస్మం ఇచ్చి యోహానే అనుకుంటున్నారు అని చెప్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమన్నారంటే, సరే మరి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు సీమోను పేతురు, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు యేసయ్య, ఇదిగో ఈ బండ మీద పేతురు అనే నీవు చిన్న రాయి, యువర్ ఎ స్మాల్ స్టోన్, ఇదిగో ఇది బండ. ఇది ఏ బండ అంటే క్రీస్తు అనే బండ. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ సంఘాన్ని నేను నిర్మిస్తాను. ఇది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు. ఈ సంఘం అనేది ఎంత పవర్ఫుల్ అంటే, దేవుని బిడ్డలారా, పాతాళ లోక ద్వారాలు కూడా దాని ముందు నిలబడవు. సంఘము యొక్క ప్రార్థన, సంఘము యొక్క ఐక్యత, సంఘము యొక్క విశిష్టత ఏంటంటే, పాతాళ లోక ద్వారాలు నిలవనివ్వకుండా చేసేది. దేవుని బిడ్డలమైనటువంటి మనం యెహోవా సియోనును నిర్మించును. ఎందుకు ఆయన నిర్మిస్తాడు? దేవుని బిడ్డలారా, అది నిలిచి ఉండాలని. జాయన్ రిప్రజెంట్స్ గాడ్స్ కింగ్డమ్ అండ్ హిస్ పీపుల్. సియోను అనగా దేవుని రాజ్యము మరియు ఆయన ప్రజలు. ఈ దేవుని రాజ్యము, దేవుని ప్రజలు అనబడిన వాళ్ళు. సో దేవుడు ఏమన్నాడంటే, క్రైస్ట్ ఈస్ బిల్డింగ్ హిస్ చర్చ్. క్రీస్తు తన సంఘాన్ని నిర్మిస్తున్నాడు. పాపులను పశ్చాత్తాపడి మారు మనసు పొంది తమ జీవితాలను రూపాంతరపరుచుకుని వారు దేవునికి లోబడి తమ జీవితములను వారు నిర్మించుకోవాలి. He replaces our brokenness with his purpose. మన విరిగిన స్థితిలో నుంచి ఆయన ఉద్దేశం మన ఈ విరిగిన స్థితిలోనికి తీసుకొచ్చి పెడుతున్నాడు. అయ్యా నేను ఇలాగున్నాను, అలాగున్నాను, పిచ్చుకులాగున్నాను, ఒంటరిగా ఉన్నాను, బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఆర్థిక బంధంలో ఉన్నాను, కుటుంబ సమస్యలు ఉన్నాను. నీ ఎడల నాకు ఒక ఉద్దేశం ఉంది, నిన్ను నిర్మించాలి అని నేను అనుకుంటున్నాను. ఇక రెండవది, నా యొక్క ఆలోచన ఏంటంటే, నిన్ను ఒక ఉద్దేశంతో నిర్మిస్తాను. నీ జీవితంలోనికి నువ్వు విరిగిపోయిన పరిస్థితిలో ఉన్నావని నాకు స్పష్టంగా కనబడుతుంది. ఐ నో దట్ యు ఆర్ బ్రోకెన్. ఈ బ్రోకెనెస్ ఎలా వస్తుందో తెలుసా? వ్యక్తిగతంగా నలిగిన స్థితి, ఆర్థికంగా నలిగిన స్థితి, ఆత్మీయంగా నలిగిన స్థితి, పరిస్థితుల వల్ల నలిగిన స్థితి, సొంత వారిని కోల్పోవడం ద్వారా నలిగిన స్థితి, రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉండడాన్ని బట్టి నలిగిపోయిన స్థితి. ఇలాంటి నలిగిన స్థితిలోకి దేవుడు ఏం చేస్తున్నాడంటే, గాడ్ ఈస్ రిప్లేసింగ్ అవర్ బ్రోకెనెస్ విత్ హిస్ పర్పస్. నలిగి విరిగిన స్థితిలోనికి ఆయన ఉద్దేశాన్ని తీసుకొచ్చి, హి ఈస్ ద వన్ హూ ఈస్ షేపింగ్ us ఇంటూ వెసల్స్ ఫర్ హిస్ గ్లోరీ. ఈ నలిగినటువంటి వాళ్ళందరిలో కూడా ఆయన ఉద్దేశాన్ని పెట్టేసి, ఇప్పుడు మీరు మారుమనసు పొందిన వాళ్ళు, మీరు రక్షించబడిన వాళ్ళు, మీరు నా సొత్తైన వాళ్ళు, మీరు నా
ప్రజలు, మీరు నా బిడ్డలు, మీరు నా యొక్క జనము అని చెప్పి ఈ విరిగిన వ్యక్తిని తన ఉద్దేశాన్ని ఆ వ్యక్తిలో పెట్టి మారుమనసు పొందినవాడు, రక్షించబడినవాడు, రక్షించబడిన బిడ్డ, ప్రార్థనాపరాలు, విజ్ఞాపన చేసేటటువంటి బిడ్డ అని చెప్పి ఈ యొక్క పాత్రలన్నిటినీ కూడా దేవుడు మహిమకు తీసుకుని వస్తున్నాడు. ఈరోజు ఇక్కడున్న ప్రతి పాత్ర కూడా విరిగిన పాత్ర. ఈ పాత్రలోనికి దేవుడు తన ఉద్దేశాన్ని పంపించి మంటి ఘటములోనికి, అంటే ఈ మంటి పాత్రలోనికి ఏం పంపిస్తున్నాడంటే మారు మనసు పొందడం ద్వారా, పాప క్షమాపణ పొందడం ద్వారా, బాప్తిస్మం పొందడం ద్వారా, యేసును నమ్ముకోవటం ద్వారా ఈ మంటి ఘటములోనికి మహిమైశ్వర్యమును పంపిస్తున్నాడు. అందరూ కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోపల ఏముందంటే ఇది చూడటానికి మట్టే, ఈ ఆకారం మట్టే, ఇది మట్టే, కానీ దీంట్లో ఏముందంటే మహిమైశ్వర్యాన్ని దేవుడు పెట్టాడు. ఎట్లొచ్చింది అది? యేసును అంగీకరించడం ద్వారా వచ్చింది. కానీ లోపల ఏముంది అనే మాట దగ్గరికి వస్తే దేవుని బిడ్డలారా, మన లోపల, మన హృదయములో, మన అంతరంగములో మహిమైశ్వర్యాన్ని శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును, క్రీస్తు బిడ్డగా ఉన్నటువంటి నీలో, విరిగిన నీలో, నలిగిన నీలో, ఎన్నిక లేని నీలో, ఎవరు గుర్తించలేని నీలో శోధింప శక్యము గాని క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని దేవుడు నీలో నాలో ఉంచాడు. అందరూ బట్టి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇది అర్థం కావడానికి నీకేం కావాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం, ద గ్లోరీ బిల్డ్స్ విత్ పర్పస్, ఉద్దేశముతో దేవుడు మనల్ని నిర్మిస్తున్నాడు. ఇక మూడో విషయం ఏంటంటే బిల్డ్స్ విత్ ప్రామిస్. గ్లోరీ బిల్డ్స్ విత్ ప్రామిస్. దేవుడు మనలను వాగ్దానముతో నిర్మించను. పరిశుద్ధ గ్రంథములో 102వ కీర్తన 16వ వచనం జాగ్రత్తగా చూడండి. ఎలయనగా యెహోవా సియోనును కట్టియున్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఫర్ ద లార్డ్ షల్ బిల్డ్ అప్ జాయన్, హీ షల్ అపియర్ ఇన్ హిస్ గ్లోరీ. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు సియోనును నిర్మించును. వాగ్దానం. సియోనును నిర్మించును, యెరూషలేమును నిర్మించును. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువాడు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు రాయు అడ్డు బండయు ఆయను. ఈ సియోనులో స్థాపించబడేటటువంటి మూలరాయి మీద ఎవరైతే విశ్వాసం ఉంచుచున్నారో వాడు ఏమాత్రము సిగ్గుపడనక్కర్లేదు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు అమూల్యమైన వాడు. అది విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డు బండయు ఆయను. విశ్వసిస్తే అమూల్యమైన వాడు, విశ్వసించకపోతే అడ్డు బండ అడ్డు రాయి. నీ పురోగతి అధోగతి అవుతుంది. నీవు ఒకవేళ విశ్వసించకపోతే నీ పురోగతి, నీ డెవలప్మెంట్ ఏమవుతుందంటే డిజాస్టర్ అవుతుంది, నాశనం అవుతుంది. ఎందుకో తెలుసా? బికాజ్ యూ డిడ్ంట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్. నీవు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఏ రాయి అయితే అమూల్యమైనదిగా కనబడుతుందో అదే రాయి నీకు అడ్డు బండగా ఉంటుంది. విశ్వసించిన వారికి వాగ్దానం ఏంటంటే యేసయ్య అమూల్యమైన వాడు.
ఒకవేళ నువ్వు విశ్వాసం ఉంచబోతే అడ్డురాయి అడ్డు బండ. అడ్డురాయి ఎందుకు ఇది? అడ్డురాయి ఎందుకు అనంటే నీ జీవితంలో ఇంకా ఏమీ జరగదు. ఒకవేళ దేవుడే నీకు అడ్డుగా వస్తే ఇంకెవరో కూడా నిన్ను తప్పించేవాడు ఉండడు. కాబట్టి దేవుడు అడ్డుగా వస్తే ప్రమాదం. ఆయన అడ్డురాయిగా ఉండకూడదు, ఆయన అడ్డు బండగా ఉండకూడదు. సంఘాన్ని నిర్మించడానికి నేనే బండ అన్నాడు, సియోనులో మూరలాయితిని నేనే అన్నాడు. ఇప్పుడు నువ్వు నమ్మితే నేను అమూల్యమైన రాయిని అన్నాడు. దేవుడు నీకు అడ్డురాయిగా ఉంటే నువ్వు ఎలా డెవలప్ అవుతావు? దేవుడే నీకు అడ్డురాయిగా ఉంటే నీ జీవితంలో నువ్వేం పొందుకుంటావు? దేవుడే నీకు అడ్డొస్తే నిన్ను పైకి తెచ్చేదెవడు? దేవుడే నీకు అడ్డొస్తే నీ ఉన్నతమైన స్థాయిలోకి చేర్చేదెవరు? క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆషామాషిగా, తమాషాగా, సరదాగా మన జీవితాన్ని మనం గడపకూడదనే విషయం ఓసారి గుర్తుపెట్టుకోవాలి. దేవుని కార్యాల విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా సీరియస్గా ఉండాలి. చాలా చాలా సీరియస్గా ఉండాలి. నెగ్లిజెన్సీ పనికిరాదు మన జీవితంలో. అలసత్వం పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు. దేవుని కార్యాల యందు ఎప్పటికీ కూడా ఆసక్తి కనపరచాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే రెస్టోరేషన్ ఆఫ్ ద సిటీ బై ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. ఈ యొక్క నగరమును పునరుద్ధరించుట అనేది దేవుని మహిమను ప్రత్యక్షపరచుట. సియోనును దేవుడు పునరుద్ధరించుట అనగా దేవుని మహిమను ప్రత్యక్షపరచుట. ద రెస్టోర్డ్ జయన్ ఇస్ ఎ టెస్టిమనీ టు గాడ్స్ పవర్, మర్సీ అండ్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని నమ్మకత్వానికి, దేవుని కనికరానికి, దేవుని శక్తికి సియోను పునరుద్ధరణ సాక్ష్యం. యేసు మరణ పునరుద్ధానములు ఆయన జీవితం. ఈరోజు దాని మీద మనం నమ్మికుంచిన కారణం చేత దేవుని మహిమ ప్రపంచములో మన ద్వారా మన చుట్టూ కూడా ఏం చేస్తుందంటే వ్యాప్తి చెందుతూ ఉంది. మన యొక్క కర్తవ్యం ఏంటి? దేవుని మహిమను ప్రజలకు చూపించే విషయంలో నీ కర్తవ్యం ఏంటి? నా కర్తవ్యం ఏంటి? మన కర్తవ్యం ఏంటి అనే దాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దేవుని యందు విశ్వాసముంచిన బిడ్డగా దేవుని మహిమను ప్రజలకు ప్రతిబింబింప చేసేవారిగా మనం ఉండాలి. ఈరోజు మన జీవితమే ఒక సజీవ సాక్ష్యముగాను దేవుని మహిమను వ్యక్తం చేసేదిగాను ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆయన చేసిన వాగ్దానాలను బట్టి, ఆయన ఎలాంటి వాడంటే ఆయన వాగ్దానాలన్నీ కూడా ఆయన యొక్క గుణగణాల మీద ఆధారపడి ఉన్నాయి. చూసారా, మనం కొన్నిసార్లు కొంతమందికి మాట ఇస్తాం, కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతాం. మన గుణగణం మీద మన వాగ్దానం ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు వీ ప్రామిస్ అండ్ వీ మిస్ అవర్ ప్రామిస్. వీ ప్రామిస్ అండ్ వీ మిస్ అవర్ ప్రామిస్. మన వాగ్దానం చేస్తాం, మన వాగ్దానాన్ని మనమే మీరిపోతాం. అది మనం. కానీ దేవుడు అలా కాదు. ఒక్కసారి వాగ్దానం చేస్తే ఆయన వాగ్దానంలో మార్పు ఉండదు. హీ లిసన్స్ టు ద ప్రేయర్ ఆఫ్ డెస్టిట్యూట్. దిక్కులేని వారి ప్రార్థన వినే దేవుడు. 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దిక్కులేక దరిద్రులుగా ఉండి, బాధతో ఉండి, వేదనతో ఉండి, నలిగిపోతూ, కుమిలిపోతూ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, అలాంటి వారికి దేవుడు తన కృప చూపించి వారి విషయంలో దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తున్నాడు. ఈరోజు ఆ జీవం గల దేవుడు 102వ కీర్తన 18-19 వచనాల్లో ఏమంటున్నాడు తెలుసా? యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడును మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆ స్తోత్రాన్ని ప్రకటన చేస్తున్నారు. అయితే 102వ కీర్తన 8వ వచనంలో నీ సేవకుల కుమారులు నిలిచియుందురు,
వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఈ వాక్యాన్ని మనం చూస్తే నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దేవుని నమ్మకత్వం మీద మనం పూర్తిగా ఆనుకోవాలి. రెండవది, we need to participate in God's work. We need to trust in God's faithfulness. దేవుని నమ్మకత్వం మీద ఆనుకోవాలి, నమ్మాలి. తర్వాత పార్టిసిపేటింగ్ ఇన్ గాడ్స్ వర్క్, దేవుని పని మీద మనం పూర్తిగా పనిలో మనం పాలివారం అవ్వాలి. ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం పెట్టి ఆయన పనిలో మనం పరిపూర్ణంగా మనం పాలివారమై ఆయన మహిమార్థమై మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని మహిమ సియోనును నిర్మించును. దేవుని మహిమ ఉద్దేశముతో నిర్మించును. తర్వాత దేవుని మహిమ వాగ్దానముతో నిర్మించును. ఈ నిర్మించినటువంటి ఈ యొక్క నిర్మాణములో ఉన్నటువంటి నీవు నేను మనము పూర్తిగా ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఆయన పనిలో అరమరిక లేకుండా, ఏ విధమైనటువంటి శక్తి వంచన లేకుండా కంప్లీట్గా మనం పాలివారం అవ్వాలి. అలాగే ఆయన పనిలో మనం పాలివారమై ఆయన మహిమార్థమై ఈ లోకములో జీవించటానికి దయగల దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. మహోన్నతుడమైన మా గొప్ప తండ్రి, సర్వాధికారి, పరిశుద్ధుడా, నీ వాక్యం ఎంత గొప్పది నాయనా. మహిమతో మమ్మలను నిర్మిస్తూ మా జీవితాన్ని మార్చినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ ఉద్దేశముతో మమ్మలను కడుతున్నారు నాయనా. నీ ఉద్దేశమును ఎరిగిన వారమై నీకు నివాస స్థలాలుగా, నీ ద్వారా చక్కగా కట్టబడిన మందిరాలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభువా, నీ వాగ్దానములతో మమ్మల్ని నిర్మిస్తున్నందుకు నీకు వందనాలు. మేము నీ నమ్మకత్వాన్ని పూర్తిగా ఎరిగిన వారమై మీ మీద ఆనుకోవడానికి సహాయం చేయండి. మీరు అడ్డుబండగా, అడ్డురాయిగా మా బ్రతుకుల్లో ఉండకుండా అమూల్యమైన రాయిగా, ఆశీర్వదించే రాయిగా, మమ్మలను కట్టే రాయిగా, మమ్మల్ని పైకెత్తే రాయిగా మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాము తండ్రి. యేసయ్యా, నీ పనిలో పాలివారం అవడానికి, ఇక నాయన నీ మహిమార్థమే ఈ లోకంలో బ్రతకడానికి మాకందరికీ సహాయం చేయండి. ఈ వాక్యపు వెలుగులో ప్రతి హృదయాన్ని, ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు ప్రభావితం చేసి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బలహీనులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీ నామములు ముట్టి స్వస్థపరచండి. మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నా మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.